ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరుగా జరుగుతోంది. తాజాగా ముదిగొండ మండలంలో పశువుల కొవ్వు ఎముకలతో తయారు చేసిన నూనె డబ్బాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. తనిఖీ సమయంలో 15 కిలోల కొవ్వు 150 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు జిల్లాలో వెలుగు చూశాయి. కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. కల్తీ కల్తీ కల్తీ, ఏది చూసినా కల్తీ, అలాగే ఎక్కడ చూసినా కూడా కల్తీ. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ప్రజల ఆరోగ్యంతో కొంతమంది అక్రమార్కులు డబ్బులకు ఆశపడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నూనెలో కల్తీ, నెయ్యిలో కల్తీ, అలాగే మసాలా దినుసుల్లో కల్తీ, కారం కల్తీ, ఇలా చాలా చోట్ల కల్తీ తోటి ప్రజల ఆరోగ్యం మీద చాలా తీవ్ర ప్రభావం చూపెడుతుంది. తాజాగా ముదిగొండ, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో ఏదైతే కల్తీ నూనె భారీగా పట్టుబడింది. 150 లీటర్ల నూనె, అంటే జంతువుల పశువుల కొవ్వు కరిగించి, అలాగే ఎముకలతోటి వీటిని వేడి చేసి వీటిని కరిగించి తయారు చేసినటువంటి నూనె అంటే విక్రయించడానికి సిద్ధంగా డబ్బాల్లో దాచిపెట్టిన నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 15 కేజీల కొవ్వు, జంతువుల కొవ్వు, అలాగే 150 లీటర్ల నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఒక ఇంట్లో ఈ దందా కొనసాగుతోంది. ఇది దాదాపుగా ఒక 6 నెలల నుంచి కూడా ఈ దందా కొనసాగుతుంది. ఏదైతే జంతువుల కొవ్వును కరిగించి, ఎముకలు కూడా కరిగించి, వాటితో ఈ నూనె చేసి ఈ డబ్బులకు కక్కుర్తిపడి వీటిని విక్రయిస్తున్నారు. అయితే స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆ వాసన రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు. ఆ డబ్బాలను మొత్తం ఆహార పదార్థాలని, నూనెని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చారు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు. మా ఫలితాలు కూడా ఇంకా రావాల్సింది. ఇది ఇద్దరు కాసులు కక్కుర్తిపడి ఇద్దరు ఈ దందా నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక్కడే కాదు, భద్రాచలంలో కూడా గతంలో నెయ్యికి సంబంధించి, అంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఇది శాంపిల్స్ కూడా సేకరించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లాలో ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈ జోరు ఎక్కువైతుంది. దీంతో ఇటు పోలీసులు దీని మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కేవలం తనిఖీలు, ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీలు కాకుండా విస్తృతంగా తనిఖీలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే అంటే అంతకన్నా ముందు అప్రమత్తతే అన్ని విధాలుగా కూడా మేలు. ముఖ్యంగా ఏదైతే ఆకర్షణీయమైనటువంటి ప్యాకింగ్ చూసి మోసపోకూడదని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా లైసెన్సు ఉందా, అలాగే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అన్నది కూడా చూడాలి. అలాగే గడువు తేదీ కూడా చూసుకోవాలి. ఇలాంటి ఆహార పదార్థాలు ఏదో మాత్రం అనుమానం వచ్చినా, అలాగే వాసన చెడు వాసన వస్తున్నా, లేకపోతే పాడైపోయిందని తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పేసి అధికారులు కూడా కోరుతున్నారు. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మంలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతోటి ఈ ఘటన చాలా కలకలం రేపింది. ప్రస్తుతం అయితే ఈ నమూనాలను ల్యాబ్కి పంపించారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, అంటే ఈ 7 నెలల్లో దాదాపుగా 250 దాకా, అంటే ఇట్లాంటి ఫిర్యాదులు రావడంతో ఆ నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఇందులో 81 దాకా అంటే నాణ్యమైనవి కావు అని తేలింది. అలాగే మరో 36 సురక్షితమైనవి కావు అని కూడా అధికారులు తేల్చారు. ప్రస్తుతం అయితే ఈ తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఆ నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికైతే ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కూడా కేసులు నమోదు చేసి అక్రమార్కుల భర్తం పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో.